వెల్కమ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ సెషన్లో కోడింగ్ అండ్ డికోడింగ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. బేసిక్స్ నుంచి ఎక్స్పర్ట్ ఎలా అవ్వాలి అంటే ఒక డిఫికల్ట్ ప్రాబ్లమ్ సెకండ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ కాన్సెప్ట్ నుంచి ఈ వీడియో నుంచి మనం నేర్చుకుందాం. అండ్ అలాగే కోడింగ్ అండ్ డికోడింగ్ నుంచి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా మనకి మాక్సిమం 5 to 6 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. చాలా ఈజీ టాపిక్, ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్. బై ప్రాక్టీసింగ్ మీరు ఈజీగా 5 to 6 మార్క్స్ అయితే మీరు 5 నుండి 10 మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈజీగా మీరు కోడింగ్ అండ్ డికోడింగ్ నుంచి మంచి మార్క్స్ అయితే గెయిన్ చేసుకుంటారు. ఓకే, మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. ఓకే, మనం కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. చూడండి, కోడింగ్ అండ్ డికోడింగ్ టాపిక్లో మనం బేసిక్ తెలుసుకోవాల్సింది ఆల్ఫాబెట్స్ యొక్క బేస్ నెంబర్స్. బేస్ నెంబర్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేసే కొంది మీరు వీటి ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. ఇవి తెలుసుకోకుండా మీరు క్వశ్చన్ సాల్వ్ చేస్తే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి మీరు ప్లేస్ వాల్యూస్ మీరు రాసుకొని సాల్వ్ చేయాలంటే ఇట్స్ టైం టేకింగ్. ఇవి బేస్ వాల్యూస్ కనుక గుర్తుపెట్టుకొని మీరు క్వశ్చన్స్లోకి వెళ్తే సెకండ్స్లో చాలా ఈజీగా ఆన్సర్ అయితే మీరు చేయగలుగుతారు. రైట్, చాలా ఇంపార్టెంట్ అండి బేస్ వాల్యూస్ అనేవి. మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి, ఏ లాజిక్ అయినా పెట్టుకోండి ఆ నెంబర్కి, కానీ ఆ బేస్ నెంబర్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఆ ఆల్ఫాబెట్ ఒక బేస్ నెంబర్ మీకు పక్కా తెలిసి ఉండాలి కోడింగ్ అండ్ డికోడింగ్ టాపిక్లో. అండ్ అలాగే మీకు కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను, అంటే నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలని. చూడండి, ఫస్ట్ కోడ్ వచ్చేసి మనకి ఈజోటి, ఈజోటివై. రైట్, చూడండి, ఈజోటి 5 అక్షరాలు మీరు గుర్తుపెట్టుకుంటే ఈ పదం ఈజోటి అనే ఒక పదం గుర్తుపెట్టుకుంటే అందులో ఉన్న 5 అక్షరాల ఒక నెంబర్స్ అనేవి మీకు గుర్తుండిపోతాయి. ఎలాగా చూడండి, ఈ బేస్ నెంబర్ అంతా 5, జే 10, ఓ 15, టీ 20, వై 25. చూశారు కదా, ఈజోటి అనే పదానికి ఈ అనేవి 5 మల్టిపుల్స్. ఈ 5, జే 10, ఓ 15, టీ 20, వై 25. రైట్, చూడండి, ఈ అనేది 5, జే అనేది 10, ఓ అనేది 15, టీ అనేది 20, వై అనేది 25. రైట్, ఈజోటి అనే ఫస్ట్ కోడ్తో మీకు 5 పదాలు అయితే గుర్తుండిపోయాయి. మనకున్న 26 లెటర్స్లో 5 నెంబర్స్ మనం ఆల్రెడీ గుర్తెట్టుకున్నాం. ఈజోటి E5 అండ్ J10, O15, P20, Y25. అండ్ అలాగే మిగిలిన నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి, ABCD ఇవనేవి స్టార్టింగ్ నెంబర్స్ కాబట్టి 1 2 3 4 ఎవరికైనా గుర్తుండిపోతాయి. ఈ 1 2 3 4 ABCDకి ప్రత్యేక మన కోడ్లు అయితే గుర్తుపెట్టుకోవాలి, కనుక్కోవాలి. ఇంకో కొత్త కోడ్ కనిపెట్టుకొని మనం గుర్తుపెట్టుకోవాలని అవసరం లేదు. ఎందుకంటే స్టార్టింగ్ 4 నెంబర్స్ కాబట్టి ABCD మనకి ఈజీ గుర్తుండిపోతాయి. అండ్ అలాగే లాస్ట్ 3 నెంబర్స్ కూడా మనం XYZ కూడా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ వీటికి కూడా మన కోడ్లు ఎత్తుక్కొని గుర్తుపెట్టుకునే అవసరం అయితే లేదు. ఈ ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో ఉన్న నెంబర్స్కి ఎలా మన కోడ్ గుర్తుపెట్టుకోవాలి, ఇది మన టాస్క్. చూడండి, ఎండ్ ఆఫ్ ది వీడియో మీరు ఈజీగా ఈ నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. మీరు గుర్తుపెట్టుకుంటే ఒక లైక్ అయితే చేయండి మా వీడియోకి. రైట్, చూడండి, F6 ఎలా గుర్తుపెట్టుకోవాలి కోడ్ చూడండి. ఎఫ్ అనేది ఫిక్స్గా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే 6, F6 ఈజీగా ఉంది కదా, F6. అండ్ అలాగే జీ అనేది మన సోషల్ స్టడీస్లో G7 కంట్రీస్ అని ఎక్కువ వింటూ ఉంటాం కాబట్టి జీ అనగానే G7 మనకు గుర్తుండిపోవాలి, G7 కంట్రీస్ అని. ఓకే, హెచ్ చూడండి, మనం ఆల్రెడీ హెచ్ చూడడానికి 8 లాగా కనబడుతుంది కాబట్టి H8గా గుర్తుపెట్టుకోండి. రైట్, అండ్ ఐ వచ్చేసి ఆల్రెడీ మనకి 1 లైన్ ఉంటుంది కాబట్టి మనం పైన పెట్టుకుంటే ఆల్రెడీ I9 లాగా కనబడుతుంది కదా. అండ్ అలాగే J10, జే అనేది మనం ఈజోటి కోడ్లో J10 అనేది గుర్తుపెట్టేసుకున్నాము. అండ్ అలాగే కే చూడండి, కేలో ఆల్రెడీ 1 ఉండిద్ది. ఈ కర్వ్ని మనం చేసుకుంటే 1గా ఈజీగా గుర్తుపెట్టుకుంటుంది. K11 లాగా ఈజీగా గుర్తుపెట్టుకుంటాము. 11, రైట్, K11 అయిపోయింది. తర్వాత ఎల్ 12గా గుర్తుపెట్టుకోండి, L12. రైట్, ఎల్ అనేది 12, L12 ఈజీగా గుర్తుండిపోయింది. నెక్స్ట్ M13, ఎం మనకి ఫేసింగ్ కిందకు ఉండిద్ది. అండ్ అలాగే ఫేసింగ్ కలిగి మనం 1 యాడ్ చేస్తే M13 లాగా గుర్తుండిపోయిద్ది. ఓకే, M13.
అండ్ అలాగే ఆల్టర్నేట్ నెంబర్ మీకు ఈజీ గుర్తుండాలి, డబ్ల్యూ గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూ ఫేసింగ్ పైకి ఉంటుంది కాబట్టి డబుల్ చేసుకోవటం 23. ఎం అనేది ఫేసింగ్ కిందకు ఉంటుంది, 1 పెట్టుకుంటే 13. డబ్ల్యూ ఫేసింగ్ పైకి ఉంటుంది, డబుల్ చేస్తే 23, రైట్. ఎం అండ్ అలాగే ఎం డబ్ల్యూ అనేది మీకు ఈజీగా గుర్తుకుంటారు అనుకుంటున్నాను. అండ్ అలాగే ఎన్కి వచ్చేసి November 14 గుర్తుపెట్టి, November 14 మన చిల్డ్రన్స్ డే. మీరందరూ చిల్డ్రన్స్ డే రోజు సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి November 14ని 14గా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుండిపోయిద్ది, రైట్. నెక్స్ట్ ఇజోటీలో మనకు O15 ఆల్రెడీ తెలుసుకున్నాం. నెక్స్ట్ పి ఎలా గుర్తుపెట్టుకోవాలి? పి అని దీనికి ఒక మూవీ నేమ్ గుర్తుపెట్టుకోండి, 16 ఏళ్ల వయసు మూవీ. 16 ఏళ్ల వయసు సినిమాలో అండ్ అలాగే చూడండి ఫస్ట్ పికి రాస్తాను చూడండి, 16 ఏళ్ల వయసు. ఓకే, 16 ఏళ్ల వయసులో ఆల్రెడీ మనకు 16 ఉంది అండ్ అలాగే ఫస్ట్ పి అనేది 16 ఏళ్ల వయసు గుర్తుపెట్టుకుంటాం. అలాగే ఈ సినిమాలో శ్రీదేవి వయసు 19. శ్రీదేవి గారి వయసు 19, రైట్. ఇక్కడ చూడండి పి 16 ఏళ్ల వయసు మూవీ పేరు గుర్తుపెట్టుకుంటే 16 అనేది P16గా గుర్తుండిపోయింది. అండ్ అలాగే అదే సినిమాలో శ్రీదేవి గారి వయసు 19. ఎస్ గుర్తుండి S19, శ్రీదేవి అంటే S19, పి అనేది P16, రైట్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ పికి ఎస్కి గుర్తుండే కోడ్ 16 ఏళ్ల వయసు సినిమా గుర్తుపెట్టుకుంటే 16 ఏళ్ల వయసు సినిమా అంటే P16, ఆ సినిమాలో శ్రీదేవి గారి వయసు 19, S19, రైట్. పి అండ్ ఎస్ అనేది గుర్తుండిపోయినాయి. క్యూఆర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ ఆర్ అంటే కింగ్, రాజు లా గుర్తుపెట్టుకోండి, రాజు. ఇన్ జనరల్ రాజ్కి మనం ఇండియన్ బాయ్స్కి ఏజ్ అంతా 18 ఉంటే మేజర్ అవుతారు. అండ్ అలాగే క్యూ అనగానే క్వీన్ అని గుర్తుపెట్టుకోండి, క్వీన్కి బాయ్ కన్నా -1 ఉంటుంది కాబట్టి 17. అంటే అమ్మాయిలు ఎప్పుడు అబ్బాయిల కన్నా చిన్నగా ఉంటారు కదా లైక్ చేసేది, కాబట్టి మనం క్యూ 17గా గుర్తుపెట్టుకోండి. చూడండి ఆర్ రాజు అనేది 18 అయితే మేజర్, అండ్ అలాగే క్వీన్ రాజు కన్నా 1 year చిన్న ఉంటుంది కాబట్టి 17, రైట్. క్యూ అండ్ ఆర్ అనేది గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నాను. అండ్ అలాగే యూ అనగానే యూ షుడ్ గ్రాడ్యుయేట్ at 21, రైట్. ఇది అందరికి తెలిసిందే కాబట్టి యూ అనేది యూ షుడ్ గ్రాడ్యుయేట్ at 21. ప్రతి ఒక్కళ్ళు 21 దగ్గర గ్రాడ్యుయేట్ అవుతారు కాబట్టి యూ షుడ్ గ్రాడ్యుయేట్. యూ అనగానే మనం గ్రాడ్యుయేట్ వయసు 21 గుర్తొచ్చేయాలి. యూ నువ్వు వెంటనే 21, రైట్. యూ అనేది కూడా గుర్తుండిపోయింది. అండ్ అలాగే వికి ఎలా గుర్తుపెట్టుకుంటారు చూడండి, వికి 2 కొమ్ములు ఉంటాయి కాబట్టి 2 రెండ్లుగా గుర్తుపెట్టుకోండి, 2 కొమ్ములు 2 రెండ్లు 22. వి పదానికి ఏంటి 22. హోప్ గైస్ మీకు ఆల్ఫాబెట్స్ బేస్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం ఎలాగని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి మా వీడియోని, రైట్. నెక్స్ట్ బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం. స్లైడ్ చూడండి, ఆపోజిట్ వర్డ్స్. మనకి 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, 13 ఆల్ఫాబెట్స్ A to M అండ్ అలాగే మిగిలిన N to Z ఆపోజిట్ అనేది ఆపోజిట్ వర్డ్స్గా 27 మైనస్ బేస్ నెంబర్ చేస్తే మనకి ఆపోజిట్ నెంబర్ వస్తుంది, రైట్. చూడండి ఏకి వచ్చేసి Z, బికి వచ్చేసి Y, CX, DW, EV, FU, GT, HS, IR, JQ, KP, LO, MN, రైట్. ఇవి గుర్తుపెట్టుకోవడానికి కొన్ని లాజిక్స్ చూద్దాం. చూడండి ఫస్ట్ మనకి ఏముంది, ఏకి ఆపోజిట్ వచ్చేసి జెడ్. ఏకి జెడ్కి మీకు ఆజాద్ అనే పదం గుర్తుపెట్టుకోండి. ఆజాద్ అనే పదం రాగానే మీకు ఏం రావాలి, ఏ జెడ్ ఆపోజిట్ అనేసి మీకు వచ్చేయాలి, అర్థమైందా? ఏ జెడ్ ఆపోజిట్ వర్డ్స్ అనగానే ఏ పదం గుర్తు రావాలి, ఆజాద్, రైట్. గుర్తుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ బీవైకి బాయ్ అనే పదం అయినా సరే ఆర్ బై. బీకి ఆపోజిట్ వర్డ్ బాయ్, బాయ్ ఆర్ కోడ్, మన లాజిక్ కోడ్ వచ్చేది బాయ్ ఆర్ బై, గుర్తుపెట్టుకోండి. బీకి వై ఆపోజిట్, వైకి బి ఆపోజిట్. తర్వాత సిఎక్స్కి వచ్చేసి క్రాక్స్ అనే పదం గుర్తుపెట్టుకోండి. ఈ క్రాక్స్ అనే పదం గుర్తు రాగానే సికి ఎక్స్ ఆపోజిట్, ఎక్స్కి సి ఆపోజిట్ అని గుర్తుపెట్టుకోండి, రైట్.
డిడబ్ల్యూకి చూడండి, డిడబ్ల్యూకి డ్యూ అయినా గుర్తుపెట్టుకోండి, ఆర్ డౌన్. చూడండి, డ్యూ అనగానే డీకి డబ్ల్యూ ఆపోజిట్ అని గుర్తు రావాలి, డౌన్ అనగానే డీకి డబ్ల్యూ అయినా గుర్తు రావాలి. ఓకే, ఆపోజిట్ వర్డ్స్. ఈవీకి చూడండి, ఈవీకి ఈవినింగ్ అని గుర్తుపెట్టుకోండి, ఈవినింగ్. ఈకి వి ఆపోజిట్, వీకి ఈ ఆపోజిట్. నెక్స్ట్ ఎఫ్యు, ఫుల్, రైట్. ఎఫ్యు అనేది ఆపోజిట్ వర్డ్, ఎఫ్ అనేది యూకి ఆపోజిట్, రైట్. జీటీ, జీటీ అనగానే మన యూత్కి గుర్తొచ్చేది జీటీ బైక్ గుర్తుపెట్టుకుంటే మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. జీకి ఆపోజిట్ టీ, జీటీ. అండ్ అలాగే హెచ్ఎస్కి, జీటీకి రిలవెంట్గా పదం మీకు ఎంబటే స్ట్రైక్ అవ్వాల్సింది హెచ్ఎస్. హెచ్కి ఎస్ ఆపోజిట్ అంటే హై స్పీడ్ అనే బోర్డు గుర్తుపెట్టుకోండి. మీకు జీటీ రాగానే హై స్పీడ్ అని గుర్తొస్తుంది కాబట్టి హెచ్ఎస్, ఇక్కడ హెచ్ఎస్కి ఆపోజిట్, రైట్. నెక్స్ట్ ఐఆర్, ఐఆర్ అనగానే మనకు వెళ్ళినాం ఇండియన్ రైల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుండిపోయింది. మీరు ఎక్కడికైనా రైల్వే స్టేషన్కి వెళ్ళగానే ఫస్ట్ మీరు పదాలు చూసి ఏమని గుర్తుకోవాలి, ఐఆర్కి ఆపోజిట్, ఆర్ ఐకి ఆపోజిట్ అని చెప్పేసి గుర్తు తెచ్చుకోండి, అంటే మీకు ఈజీగా గుర్తుండిపోతాయి ఎప్పటికైనా, రైట్. ఐఆర్. నెక్స్ట్ జేక్యూ, జేక్యూకి జంగిల్ క్వీన్ పదం గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా గుర్తుండిద్ది. నెక్స్ట్ కేపీ, మన తెలుగు వాళ్ళ కోసం కేపీ పదం, కేపీకి ఆపోజిట్ అని గుర్తుపెట్టుకోవడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు గుర్తుపెట్టుకోండి. పీకి కే ఆపోజిట్, కేకి పీ ఆపోజిట్. ఓకే, మీకోసం ఫన్ కోసం పవర్ స్టార్ని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుండిపోయింది, కేకి పీ ఆపోజిట్. అలాగే ఎల్ఓ, ఎల్ఓకి లవ్ అనే పదం గుర్తుపెట్టుకోండి, ఎల్ఓకి ఆపోజిట్, ఓకి ఎల్ ఆపోజిట్. నెక్స్ట్ ఎంఎన్, ఎంఎన్కి మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుండిపోయింది, రైట్. ఆపోజిట్ వర్డ్స్ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి మీరు లాజిక్స్ మీకు ఇష్టం వచ్చిన పదాలు తీసుకోండి, కాబట్టి మీకు ఆపోజిట్ వర్డ్స్ అనేవి గుర్తు రావాలి. లేదు అంటే 26 మైనస్ బేస్ నెంబర్ చేసినా మీకు ఆపోజిట్ వర్డ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూడండి. కోడింగ్ అండ్ డికోడింగ్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి చూడండి. టైప్స్ ఆఫ్ లెటర్ కోడింగ్ చూడండి, లెటర్ కోడింగ్, నెంబర్ కోడింగ్, కోడింగ్ బై కాంబినేషన్స్ ఆఫ్ లెటర్స్, నెంబర్స్ అండ్ సింబల్స్, కోడింగ్ లెటర్ అండ్ ఆర్, నెంబర్ ఆఫ్ వర్డ్స్, సబ్స్టిట్యూషన్ కోడింగ్, రైట్. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కోడింగ్ అండ్ డికోడింగ్ మీద ప్రతి సబ్ టాపిక్ నుంచి మినిమం 20 to 30 క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ వే క్లాస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే మేము పెట్టిన వీడియోలు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి, మీకు అప్కమింగ్ ఎగ్జామ్స్కి డెఫినెట్గా యూజ్ అవుతాయి. మంచి స్కోర్ అయితే మీరు స్కోర్ చేయగలరు, 100% చెప్తాము. ఓకే, నెక్స్ట్ చూడండి, సమ్ ఇంపార్టెంట్ మేజర్ టైప్స్ ఆఫ్ కోడింగ్ లాజిక్ సార్. ఇవి కొంచెం మీరు నోట్ చేసుకోండి, వీడియో పాస్ చేసుకున్నా సరే ఇదైతే మీరు చదవండి. ఫస్ట్ ఈ పాయింట్స్ అయితే చదవండి, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 9 పాయింట్స్ ఉన్నాయి, 9 పాయింట్స్ పక్కా చదవండి, మీరు స్ట్రైక్ అవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్స్ చదవండి, తర్వాత ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోండి. ఆ ప్రాబ్లమ్ చూడగానే ఈ 9 పాయింట్స్ మీకు ఏదో ఒక లాజిక్ అయితే అక్కడ తగులుతుంది, ఈజీగా మీరు సాల్వ్ చేస్తారు. రేర్ కండిషన్స్లో మీకు ఇంకొంచెం డిఫికల్ట్ ఇస్తే తప్పించి మిగిలిన ఏ క్వశ్చన్స్ అయినా సరే ఇక్కడ ఉన్న 9 పాయింట్స్లోనే మీకు కోడ్ అయితే ఫాలో అవుతూ ఉండిద్ది, రైట్. హోప్ మీరు ఇది నోట్ చేసుకొని చదువుతారు అనుకుంటున్నాను. ఓకే, సమ్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ సర్టైన్ కోడ్ సోబర్ ఈజ్ రిటర్న్ యాజ్ ఇక్కడ ఏ లేదండి, ప్రింటింగ్ మిస్టేక్, RNA DQ. హౌ లోటస్ కెన్ బి రిటర్న్ ఇన్ దట్ కోడ్. చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం సోబర్ అనే పదానికి కోడ్ RNA DQ అని ఇచ్చారు. అయితే ఈ కోడ్ని ఫాలో అవుతున్న విధానం మనం కనుక్కొని లోటస్ అనే పదానికి కోడ్ రాయాలి. లోటస్, అర్థమైంది అనుకుంటున్నాను. క్వశ్చన్ చదవండి, ఈజీ, పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్స్ అయితే ఏం కాదు, చాలా ఈజీగా ఉంటాయి. సోబర్ అనే పదానికి కోడ్ ఏంటి, RNA DQ. ఫస్ట్ అయితే మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ ఇచ్చిన పదానికి అయితే బేస్ నెంబర్స్ అయితే వేసేసుకోండి, చాలా ఈజీగా సెకండ్స్లో మీరు కూడా ఆన్సర్ చేసేయచ్చు. చెప్పాను కదా బేస్ నెంబర్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే అర్థమవుతూ ఉంటుంది, మీరే నేర్చుకుంటారు, రైట్. ఎస్ వచ్చేసి బేస్ నెంబర్ 19, O 15, B 2, E వచ్చేసి 5,
ఆర్ వచ్చేసి 18. అలాగే ఇక్కడ ఆర్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా బేస్ నెంబర్స్ వేసేసుకోండి. ఆర్ వచ్చేసి 18, ఎన్ వచ్చేసి 14, ఏ వచ్చేసి 1, డి వచ్చేసి 4, క్యూ వచ్చేసి 17. ఓకే, ఇక్కడ ఈ బేస్ నెంబర్ 19, ఇక్కడ 18, ఇక్కడ 15, ఇక్కడ 14, ఇక్కడ 2, ఇక్కడ 1. మీకు ఈ నెంబర్స్ చూస్తుంటే 1 డిఫరెన్స్ తోటి కోడ్ అయితే రాశారు అక్కడ, రైట్. అదే విధంగా మనం కూడా ఇప్పుడు చూడండి ఇక్కడ ఎల్కి మనం కోడ్ ఏం చెప్పాం, L12 కాబట్టి ఎల్కి 12, O15 ఎలాగా ఇజోటి కోడ్తో O15 అలాగే ఇజోటి కోడ్తో T20 5 మల్టిపుల్స్ గుర్తుందా. ఓకే, యు వచ్చేసి 21, ఎస్ వచ్చేసి 19, రైట్. వీటికి డిఫరెన్స్ 12 - 1 11 వచ్చేసి K, ఇది 15 - 1 14 వచ్చేసి K, 20 - 1 19 వచ్చేసి S, 21 వచ్చేసి U, 21 - 1 20 అంటే T, S, 19 - 1 18 వచ్చేసి R, KNSTR. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ బాంబే is written as MY, how will Tamil Nadu be written in that code? చూడండి, బాంబే అనే పదాన్ని ఒక కోడ్ లాంగ్వేజ్లో MY రిపీట్ అయినాయి. సేమ్ దట్ తమిళనాడు ఎలా కోడ్ అయి ఉండిద్ది, రైట్. ఇక్కడ చూడండి, MY అనే పదం 3 సార్లు రిపీట్ అయింది. ఓకే, MY అనే పదం మనకి బాంబే నుంచి తీసుకున్నారు. ఓకే, 1 3 చూడండి, ఇక్కడ ఎన్నో పదం 1 2 3 1 2 3, రైట్. థర్డ్ మల్టిపుల్స్ ఒక పదాన్ని మనకి అక్కడ తీసుకున్నారు. లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఒక థర్డ్ పదం అండ్ అక్కడ 6వ పదం. తమిళనాడులో ఒక థర్డ్ పదం ఏంటి, 3వ పదం M, 6వ పదం ILNN, అండ్ అలాగే 9వ పదం 3 1లో 3, 3వ నెంబర్ M, 3 2లో 6, 6వ నెంబర్ N, 6 3లో 9, 9వ నెంబర్ U, రైట్. చూడండి, ఇప్పుడు మనకు 3 సార్లు రిపీట్ అవ్వాలి అండ్ అలాగే 3 మల్టిపుల్ నెంబర్స్ తీసుకున్నాము, లెటర్స్ తీసుకున్నాము. మన ఏమైంది ఆన్సర్ MNU. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సాల్వ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా, అలా అని చెప్పేసి మీరు బ్లైండ్గా అయితే వెళ్ళిపోవద్దు. ఆప్షన్స్ అయితే చెక్ చేసుకోండి అండ్ అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. టెలిగ్రామ్ ఛానల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జాయిన్ అయిపోండి. నెక్స్ట్ వీక్ క్లాసెస్ మేము డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాము, జాయిన్ అయిపోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జీన్స్ ఈజ్ రిటన్ యాజ్ EJASN. హౌ విల్ హ్యాండ్స్ be written in that code, right? జీన్స్ అనే పదం ఒక కోడ్ లాంగ్వేజ్లో EJASN, దెన్ హ్యాంగ్స్ అనే పదం ఒక కోడ్ ఏంటి, రైట్. చూడండి, ఇక్కడ ఫస్ట్ 2 లెటర్లు చూడండి, JE ఉంది, ఇక్కడ EJ ఉంది, అంటే రివర్స్ అయింది. అలాగే లాస్ట్ 2 నెంబర్ చూడండి, NS, ఇక్కడ SN, రివర్స్ అయింది. అండ్ ఫస్ట్ మధ్యలో నెంబర్ అంతే ఉంది, సేమ్. లాజిక్ అర్థమైంది కదా. ఫస్ట్ 2 నెంబర్స్ అండ్ లాస్ట్ 2 లెటర్స్ రివర్స్ అండ్ మిడిల్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్. మన ఆన్సర్ ఏమవుతుంది, AH మధ్యలోది N, అలాగే SG. చాలా ఈజీగా ఉన్నాయి కదా. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ అడిగిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కొత్తగా నేను క్రియేట్ చేసిన క్వశ్చన్లు అయితే కాదు, మీకు ఈజీగా అర్థమవుతాయి అండ్ అలాగే మీకు అప్కమింగ్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతాయి అని చెప్పేసి ప్రాబ్లమ్స్ అయితే నేను సాల్వ్ చేస్తాను. చూడండి, ఆప్షన్ చూడండి, AHNGSG. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఇప్పుడు ఒక వర్డ్ ఇచ్చారు, ఆల్ఫాబెట్ కోడింగ్ చూసాను ప్రీవియస్. ఇప్పుడు ఒక వర్డ్ ఇచ్చారు, దానికి ఒక నెంబర్ ఇచ్చారు, అంటే ఆల్ఫాబెట్ నెంబర్ కోడింగ్. చూడండి, బ్రదర్ ఈజ్ కోడెడ్ యాజ్ 2456784, సిస్టర్ ఈజ్ కోడెడ్ యాజ్ 919684.
వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద రాబర్స్? ఓకే, చూడండి. బ్రదర్ 2456784. సిస్టర్ కోడ్ ఏం ఇచ్చారు? 919684. ఓకే, ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్కి వర్డ్స్కి నెంబర్స్కి ఒకే ఉన్నాయి. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. అంటే ఇక్కడ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 3 + 4 7, ఇక్కడ 3 3 6. ఓకే, అంటే నెంబర్ టు నెంబర్ కోడింగ్ అయితే జరిగింది, లెటర్ టు నెంబర్ కోడింగ్ అయితే జరిగింది. మనం కనుక్కోవాల్సింది చూడండి, రాబర్స్. రైట్, బిగినర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ నెంబర్ ఇవ్వగా, ఇప్పుడు వర్డ్ ఇచ్చారు, దానికి ఫస్ట్ బేస్ నెంబర్స్ వేస్తారు. B2 R18 O15 T20 H ఇలాగే వేసుకొని టాలీ చేస్తారు. అంటే ఆపరేషన్ ఏం జరిగింది, ఏ కోడింగ్ ఏ లాంగ్వేజ్ అంటే చేస్తారు. అవన్నీ ఆపేయండి. అవన్నీ చేస్తే టైం వేస్ట్. మీకు ఎగ్జామ్లో అనేది టైం వేస్ట్ అయితే ఈజీగా టైం వేస్ట్ అవుతుంది. టైం కిల్లింగ్, అదంతా టైం కిల్లింగ్ ప్రాసెస్. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఫస్ట్ లాజిక్ చూడండి. అంటే కాపీ పేస్ట్ ఏమైనా జరిగింది అంటే ఇక్కడ ER ఉంది, ఇక్కడ ER వచ్చేసి కోడింగ్ ఏముంది 84 ఉంది. అలాగే ఇక్కడ సిస్టర్లో కూడా ER ఉంది, ఇక్కడ కూడా 84 ఉంది. అలాగే మనకి ఇచ్చిన వర్డ్లో ER ఉంటే అదే కోడింగ్ ఫాలో అవుతుంది. కాపీ పేస్ట్ ఇలాంటివి మాత్రం మీరు మిస్ అవ్వద్దండి. ఇచ్చిన వర్డ్స్లో సిమిలర్గా ఉంటే చూసుకోండి, ఆన్సర్ ఉంటే పెట్టేయండి, టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. రైట్, అండ్ అలాగే రోబర్ట్స్లో మనకి ER ఉంది, అంటే ఏ పదం లాస్ట్ నుంచి 2 పదాలకి 84. ముందు పదాలు ఉన్నాయి, వెనక పదం ఉంది, మధ్యలో 84 వచ్చింది. ఆప్షన్ చెక్ చేసుకోండి. ఏ చూడండి, కాదు కాదు కాదు, ఇక్కడ చూడండి 84 ఉంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. రైట్, 452284 ఒకవేళ మోర్ దాన్ 2 ఆప్షన్స్ అయితే మీకు టాలీ అయి ఉన్నప్పుడు మాత్రమే మిగిలిన కోడింగ్ ఏంటో చూసుకోండి. లేకపోతే ఏదైతే మీకు వచ్చిందో అదే ఆన్సర్ చేయండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ క్లేర్ ఈజ్ కోడెడ్ యాజ్ 67810 అండ్ మాన్సూన్ యాజ్ 2395339, దెన్ హౌ కెన్ రాన్సమ్ బీ కోడెడ్? చూడండి, ఫస్ట్ ఇచ్చిన పదాలు అయితే రాసుకోండి. గ్లేర్ కోడింగ్ వచ్చేసి 67810, మాన్సూన్ కోడ్ వచ్చేసి 2395339. ఇక్కడ 4 వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 5 వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, మనం కనుక్కోవాల్సిన నెంబర్ ఏంటి? రాన్సమ్. ఈ రాన్సమ్ అనే పదం ఈ 2 పదాల నుంచి మిక్స్ చేసిన వస్తే పదం, కాబట్టి ఐ థింక్ కాపీ పేస్ట్ జరిగి ఉండేది అనుకుంటున్నాను. సరే, ఇక్కడ చూడండి NS అని ఉంది. NS కోడింగ్ ఎంత? 95. అండ్ అలాగే ఇక్కడ కూడా NS ఉంది. వచ్చేసింది, మన ఆన్సర్ వచ్చేసింది కదా. ఫస్ట్ మనం ఏం చెప్పాం, కాపీ పేస్ట్ అంటే 2 పదాల నుంచి మనకి కంబైన్ చేసిన వర్డ్ రాన్సమ్, కాబట్టి కాపీ పేస్ట్ జరిగిందా. ఇక్కడ NS అని ఉంది, ఇక్కడ మనకి NS అని ఉంది. NS అని కోడింగ్ ఎంత? 95. గో త్రూ ఆప్షన్స్ అండ్ సెలెక్ట్ యువర్ కరెక్ట్ ఆన్సర్. రైట్, చూడండి, థర్డ్ అండ్ ఫోర్త్ పదం 95 ఉండాలి. థర్డ్ అండ్ ఫోర్త్ రాంగ్ రాంగ్ రాంగ్. చూడండి, ఒక ఆప్షనే మనకి టాలీ అయింది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 189532. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ రెడ్ ఈజ్ కోడెడ్ యాజ్ 6720, red is coded as 6720, then green is coded in. రైట్, చూడండి, రెడ్ అనే పదానికి 6720 ఉంటే గ్రీన్ అనే పదానికి ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఏం చేయాలి చూడండి. రైట్, ఇక్కడ RE అని ఉంది, ఇక్కడ RE అని ఉంది, కాబట్టి RE కోడ్ 67 అయితే ఇక్కడ 67 పెట్టుకొని ముందు కోడ్ టాలీ చేసుకోండి. చూడండి, ఇక్కడ 67 ఉంది, ఇక్కడ 67 ఉంది, ఇక్కడ 67 ఉంది. కాబట్టి ఈ లాజిక్ ఏంటి, మనం మిగిలిన నెంబర్స్ కూడా ఏ లాజిక్ ఫాలో అవుతుందో మనకు తెలుసుకోవాలి. రైట్, చూడండి,
నెక్స్ట్ ఫాలో అవుతున్న లాజిక్ చూడండి. బేస్ నెంబర్స్ R18, E5, D4. ఓకే, ఇక్కడ చూడండి, ఆర్కి 20 లాస్ట్ 2 నెంబర్స్ 20కి రిలేషన్ ఉంది, అంటే 18 + 2 20. అలాగే E5, ఈకి 7కి +2 డిఫరెన్స్తో కోడింగ్ అనేది కనపడుతుంది నాకు. 4కి 6కి +2. రైట్, నా కోడింగ్ అయితే నాకంటే ఇచ్చిన కోడ్ లాజిక్ అంటే అర్థమైపోయింది. కాబట్టి ఆన్సర్ చూడు గ్రీన్కి చూడండి, G7, R18, E5, N14 +2 కదా, 9 + 2 7 + 2 9, 18 + 2 సారీ మనం వెనక బ్యాక్ నుంచి రావాలండి. సారీ, ఇక్కడ చూడండి, ఆర్కి 18 అంటే ఇక్కడ 21, అంటే ఎన్కి 14 + 2 16, ఈకి 5 + 2 7, అండ్ ఈకి 5 + 2 7, ఆర్ 18 + 2 20, 7 + 2 9, 1677209, 1677209. ఆప్షన్ C is correct answer. Right. Next question చూడండి. In a certain code language, break is written as 2182111. చూడండి, ఒక కోడ్ లాంగ్వేజ్లో బ్రేక్ అనేది 2182111 అయితే, సేమ్ అదే లాజిక్ని ఫాలో అవుతూ కలర్ అనే పదానికి 3412418 అయితే, మనకి ట్రింగ్ అనే పదానికి లాజిక్ ఏంటి? రైట్, చూడండి, బ్రేక్లో ఎన్ని పదాలు ఉన్నాయి? 5 పదాలు ఉన్నాయి. మనకి ఏమి ఇచ్చారు? ఇక్కడ 3, 2, 5, 6, 7 పదాలు ఇచ్చారు, 7 నెంబర్లు ఇచ్చారు. సంథింగ్ చూడాలి. రైట్, చూడండి, బ్రేక్ చూడండి, బ్రేక్ ఏ కోడ్ని ఫాలో అవుతుంది? BREK, బ్రేక్, BREAK. B యొక్క బేస్ నెంబర్ 2, 18, E ఎంత 5, A1, K11, KLM గుర్తెచ్చుకోండి, KLM K11. రైట్, K2 18, అండ్ E వచ్చేసి 2 ఉంది, A వచ్చేసి 1 ఉంది, అండ్ K వచ్చేసి 11 ఉంది. సేమ్ ఇక్కడ కలర్స్ చూడండి, C3, O15, ఓకే, ఇదోటి కోడ్ గుర్తెట్టుకోండి, O15, KLMలో KL12, O15, U21, R18. రైట్, ఇక్కడ చూడండి, C3, O అనేది 15 కాస్త 4 అయిపోయింది, అండ్ అలాగే L12 అంతే ఉంది. ఓకి 15 కాదు 4 ఉంది, U21 కాదు U5 అయింది, R18 అంతే ఉంది. ఓకే, నాకైతే ఈ కోడింగ్ చూడగానే ఒక లాజిక్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ఏ వచ్చేసి ప్లేస్ వాల్యూస్ మారినాయి, ఇక్కడ కూడా O1, U1 ప్లేస్ వాల్యూస్ మారిపోయినాయి. అంటే AEIOU అనే ఓవెల్స్, వీటి ప్లేస్ నెంబర్స్ మాత్రం 1, 2, 3, AEIOU ఈ విధమైన ఆర్డర్ని ఫాలో అవుతుంది. చూడండి, ఇక్కడ ఈ ఉంది, ఈ బేస్ వాల్యూ అంతా 2 ఉంది, 2 అంటే ఇక్కడ ఇదిగోండి 2. ఇక్కడ చూడండి, O15 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? O4 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. రైట్, టాలీ అయిపోయింది కదా. అండ్ అలాగే ఇక్కడ U21 కాస్త 5 అయింది, ఇక్కడ మనకి 5. ఓకే, ఇది వచ్చేసి ఓవెల్ ఒక నెంబర్ బేస్ నెంబర్స్ని ఫాలో అవుతుంది. అలానే ట్రింగ్కి, ఓకే, క్వశ్చన్లో ఏమడిగాడు? ట్రింగ్కి ఎంత? T వచ్చేసి 20, R వచ్చేసి 18, I వచ్చేసి ఇక్కడ చూడండి ఓవెల్ 3, N వచ్చేసి 14, G వచ్చేసి 7, 20183 147. చూడండి, 20183 ఆప్షన్ C is correct answer. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In a certain code language, universal is written as 20 and education is written as 20. How is important
రిటర్న్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్. చూడండి, యూనివర్సల్ అనే ఒక పదానికి కోడ్ వచ్చేసి 20. ఎడ్యుకేషన్ అనే పదానికి కోడ్ వచ్చేసి 20. ఈ రెండింటి ఆధారంగా ఇంపార్టెంట్ అనే పదానికి కోడ్ ఏంటి? మన టాస్క్ ఏంటి? ఇంపార్టెంట్ కోడ్ కనుక్కోవాలి. ఓకే, చూడండి, ఫస్ట్ మీరు చేసే ఫస్ట్ ఎవరైనా సరే ఫస్ట్ చేసేది అంటే బేస్ నెంబర్స్ రాసుకొని టాలీ చేసుకుంటారు, రైట్? చూడండి, U21, N14, I9, యూనివర్ V కదా, V22, E5, R18, S19, A1, L12. ఓకే, చూడండి, 21, 14, 9, 22, 5, 18, 19, 1, 12 అనే 20కి సంబంధం లేదు కదా. అండ్ అలాగే ఎడ్యుకేషన్కి కూడా సంబంధం ఉండదు, లేదు, ఇంకో ఫామ్ ఏదో ఫాలో అవుతుంది. ఓకే, నాకు తెలిసిన ట్రిక్ నేను చెప్తున్నాను, చూడండి. అంటే చూడండి, ఇక్కడ ఓవెల్స్ చూడండి ఏమేమి ఉన్నాయి. యు ఉంది, ఐ ఉంది, ఈ ఉంది, ఏ ఉంది, 4 ఉన్నాయి. ఓకే, ఓవెల్స్, కాన్సోనెంట్స్. ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాన్సోనెంట్ లెక్కెట్టండి. 1, 2, 3, 4, 5 ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఎడ్యుకేషన్ పదంలో కూడా ఓవెల్స్ ఎన్ని లెక్కెట్టండి. 1, 2, 3, 4, 5 ఉన్నాయి. అండ్ అలాగే కాన్సోనెంట్స్ కూడా లెక్కెట్టండి. 1, 2, 3, 4. ఓకే, చూడండి, 4 into 5 ఎంత? 20. 5 into 4 ఎంత? 20. లాజిక్ అయితే వచ్చేసిందంటే ఓవెల్స్ ఇంటూ కాన్సోనెంట్స్. ఇంపార్టెంట్లో ఓవెల్స్ ఎన్ని చూడండి, I, O, 1, 2, 3 ఓవెల్స్. కాన్సోనెంట్స్ చూడండి, 1, 2, 3, 4, 5, 6, రైట్? 6 ఉన్నాయి. 3, 6, 18. ఆప్షన్ వచ్చేసి బి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ అక్బర్ ఈజ్ రిటర్న్ యాజ్ 15. హౌ విల్ అన్వర్ బి రిటర్న్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్? చూడండి, అక్బర్ ఈ కోడ్ లాంగ్వేజ్ వచ్చేసి 15 అయితే అన్వర్ కి కోడ్ ఏంటి? రైట్, బేస్ వాల్యూస్ చూడండి. ఫస్ట్ A1 KLM షాపింగ్ మాల్లో K వచ్చేసి 11, B2 A1 R వచ్చేసి 18. ఓకే, చూడండి, 1, 2, 1 అంటే ఇవి యాడ్ చేసి 15+ వస్తుంది. ఇంకోటి ఏమైనా ఉందా? ఓకే, చూడండి, ఇక్కడ 11 ఉంది. 11ని డిజిట్ సమ్ చేయండి. 1 + 1 2. అండ్ అలాగే ఇక్కడ 18ని డిజిట్ సమ్ చేస్తే 9. ఇప్పుడు యాడ్ చేయండి. 1 + 2 3, 3 + 2 5, 5 + 1 6, 6 + 9 15. ఓకే, సేమ్ A1 N14 W23 A1 R18 digit sum 14 5, 23 5, 18 9, 10 20 21. Option B is correct answer. Next question చూడండి, in a certain code language brain is written as, చూడండి, బ్రెయిన్ అనే పదం కోడ్ వచ్చేసి $% + ఇంటూ అండ్ టియర్ ఒక కోడ్ వచ్చేసి $# అయితే ఈ రెండింటి ఆధారంగా ట్రైన్ ఒక కోడ్ని కనుక్కోవాలి మనం, రైట్? చూడండి, సింపుల్గా కాపీ పేస్ట్. అంటే ఇప్పుడు ఆల్ఫాబెట్ కోడింగ్ చూసాం, ఆల్ఫాబెట్ నెంబర్ కోడింగ్ చూసాం, ఆల్ఫాబెట్ నెంబర్ కోడింగ్ చూసాము, అలాగే ఆల్ఫాబెట్ సింబల్ కోడింగ్. అంటే లాజిక్ అనేది సేమ్గా ఉంటాయండి. కాబట్టి
ఆస్కింగ్ అంటే క్వశ్చన్ ఒక అడిగే విధానంలోనే చేంజ్ ఉండేది. కాబట్టి చూడండి, ఇక్కడ రెయిన్ కాపీ పేస్ట్ క్వశ్చన్ అంటే కూడా ఇక్కడ రెయిన్ ఉంది, ఇక్కడ ట్రైన్ ఉంది. ఈ రెయిన్ ట్రైన్ లేదా ఇక్కడ ఐఎన్, ఇక్కడ ఐఎన్ చివరి 2 పదాలు కానీ మ్యాచ్ అయ్యేవి చూసుకొని సిమిలర్గా ఉన్నవి మనం ఈజీగా చేసేయచ్చు కదా. చూడండి, హ్యాష్ ప్లస్ పర్సెంటైల్ హ్యాష్ ప్లస్ హ్యాష్ ఇంటూ ఇవి ఉన్న చూడండి ఉన్న వాటిలో ఆప్షన్స్లో మ్యాచ్ అయ్యేది. ఆప్షన్ ఏ చూడండి, పర్సెంటైల్ ప్లస్ హ్యాష్ ఇంటూ సారీ ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా లేవు కదా, సారీ ఫర్ దట్. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. టీ అనేది ఇక్కడ సిమిలర్గా ఉంది కాబట్టి మనకి డాలర్ వాడతాము. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కంప్లీట్ ద డ్రాయింగ్ ఈస్ కోడెడ్ యాజ్ 837. Do not leave early is coded as 2355. We need break is coded as 245. How will water can balance the universe be coded in that language? Right, చూడండి, కంప్లీట్ ద డ్రాయింగ్ అనే ఒక సెంటెన్స్ కోడ్ వచ్చేసి 837. ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయండి? 3 పదాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా 3 ఉన్నాయి. ఇక్కడ చూడండి, డు నాట్ లీవ్ ఎర్లీ, ఇక్కడ 1 2 3 4 పదాలు ఉన్నాయి, 4 వర్డ్స్, 4 నెంబర్లు ఉన్నాయి. వి నీడ్ బ్రేక్ అనేది 3 పదాలు, ఇక్కడ 3 నెంబర్లు ఉన్నాయి. అంటే ఈ కంప్లీట్కి ఒక కోడ్ ఉంది, దాక్ ఒక కోడ్ ఉంది, డ్రాయింగ్కి ఒక కోడ్ ఉంది. కరెక్ట్గా చూస్తే మీకు ఈజీగా ఆన్సర్ అయితే దొరికిద్దండి. చూడండి, కంప్లీట్లో ఎన్ని పదాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. దాలో 3 ఉన్నాయి. డ్రాయింగ్లో 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఓకే, కోడ్ అనేది అర్థమైంది కదా. వర్డ్స్ డిజిట్ అంటే ఎన్ని నెంబర్లు ఉన్నాయో అది దాని కోడ్. కంప్లీట్ ద డ్రాయింగ్ కోడ్ ఏంటి? 837. డు నాట్ లీవ్ ఎర్లీ కోడ్ ఏంటి? 2355. వి నీడ్ బ్రేక్ 245. అండ్ అలాగే సేమ్ దానికి వాటర్ క్యాన్ బ్యాలెన్స్ ద యూనివర్స్, ఈ కోడ్ ఏంటి చూడండి, వాటర్ కోడ్ వచ్చేసి 5, కెన్కి కోడ్ వచ్చేసి 3, బ్యాలెన్స్ 7, దాగ్ 3, యూనివర్స్కి 6 8. 53738. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. రైట్, ఇలాంటి మోడల్ టైప్స్ కూడా మీకు మ్యాక్సిమం అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోస్లో. కోడింగ్ అండ్ డికోడింగ్ కంప్లీట్ పర్ఫెక్ట్గా ఎవరైతే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి మాత్రం కంప్లీట్ నోట్స్ ఇచ్చే బాధ్యత అయితే మాది. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీరు చేయాల్సిన ఏం లేదు, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మా అప్డేట్స్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మా ఒక ప్యాటర్న్ మీకు అర్థమవుతుంది. మేము ఏ విధంగా టీచింగ్ ఉంది, ఏ విధంగా మేము ఫాలో అవుతున్నాం అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ లైన్ ఈస్ కాల్డ్ ఫిష్, ఫిష్ ఈస్ కాల్డ్ ప్యారెట్, ప్యారెట్ ఈస్ కాల్డ్ rat, rat is called cat, cat is called tiger, then which of the following is a bird? రైట్, చూడండి, ఫస్ట్ ఇది చూడగానే కొంచెం కన్ఫ్యూజ్గా ఉండేది కానీ డెడ్ ఈజీ క్వశ్చన్స్ ఇలాంటివి. లైన్ అనేది ఫిష్ అయితే, లైన్ అనేది ఫిష్, ఫిష్ అనేది ప్యారెట్, అలాగే ప్యారెట్ అంటే ర్యాట్, ర్యాట్ అంటే క్యాట్, క్యాట్ అంటే టైగర్. ఈ కోడ్ని ఆధారంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ బర్డ్? ఇందులో పక్షులు ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ ప్యారెట్ అనేది పక్షి. ఇదిగోండి, పక్షి అనేది ఏమని పిలుస్తాము? కోడింగ్ ప్రకారం మనకి ఇచ్చిన లాజిక్ ప్రకారం పక్షిని మనం ర్యాట్ అంటే ఇచ్చిన దాని ప్రకారం అయితే ర్యాట్ అని పిలుస్తాము. రైట్, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ద అప్కమింగ్ వీడియోస్, నెక్స్ట్ వీడియోస్లో మీకు ది బెస్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ అలాగే మీకు అప్కమింగ్ 2024 ఎస్ఎస్సి నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని మీకు ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి మేము డెఫినెట్గా టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాము. మీరు చేయాల్సింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే డూ సపోర్ట్ అండ్ follow our channel regularly. Okay, please suggest our channel to your neighbors and family members and your friends who preparing for SSC and all competitive exams and join our Telegram group.
Okay, and finally, thank you for watching next week classes.